హాయ్ అండి. నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఒక మంచి ఐటెం చూపిస్తాను. మీలో ఎంతమంది చేస్తారో ఇది నాకు తెలీదు. మాకైతే బాగా ఇష్టం అండి క్రాన్బెర్రీ పులిహార. మాకు ఈ క్రాన్బెర్రీస్ సంవత్సరం అంతా అవైలబుల్లో ఉండవండి. అక్టోబర్ నవంబర్లోనే దొరుకుతాయి. అందుకని నేను అవి దొరికినప్పుడు ఇలా ఆవకాయ పచ్చడి చేసుకున్నా, ఇలా పులిహార చేసుకున్నా, పేస్ట్ చేసుకున్నా అన్నీ ఇప్పుడే చేసేస్తానన్నమాట. ఇలా నేను పేస్ట్ చేసి పెట్టుకుంటే మా సంవత్సరం అయినా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెడతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పులిహార చేసుకుంటుంటానన్నమాట. మా వాళ్ళందరికీ బాగా ఇష్టం అండి క్రాన్బెర్రీస్ పేస్ట్ కానీ ఇది కానీ. నేను ఈ పులిహారకి పైన సర్వ్ చేసే ముందు వేస్తానండి. జీడిపప్పులు అయితే మెత్తబడవు, కానీ ఇది వేరుశనగ పప్పులు అయితే నాకు మెత్తబడతాయి అని మా వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు. క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే ఇష్టం మాకు. అందుకని నేను ఇలా పైన సర్వ్ చేసుకునే ముందర వేస్తానండి. ఇదండి మా పులిహార. చుట్టానికి కూడా బాగుంటుందండి. మా వాళ్ళందరికీ బాగా ఇష్టం అన్నమాట ఇది. మీలో ఎంతమంది చేస్తారండి పులిహార? మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారో నాకు కొద్దిగా కామెంట్ చేయండి. ఇంకా మనము ఇది ప్రొసీజర్లోకి వెళ్దామండి. ఎలా చేస్తానో చూద్దురు కానీ. నేను ఈ పులిహార చేయటానికి ఒక ప్యాకెట్ తీసుకున్నానండి క్రాన్బెర్రీస్. 340 గ్రాములు ఉన్నాయి. పావు కేజీకి ఎక్కువ, అర కేజీ తక్కువ అని అనమాట. ఇవి మనకి పండినవి కాదు కదా, ఉన్నాయి కదా, వాళ్ళు ఫ్రెష్నెస్ పోకుండా ఉండటానికని కెమికల్స్ స్ప్రే చేస్తారండి. అందుకని ఉప్పేసి నేను 2 నిమిషాలు వాటిని నాననిచ్చి బాగా పిసికేసి ఇలా బుట్టకి వడేసుకుంటానండి. ఇక ఆ తడి కాయలు తుడిసే పని లేకుండా ఆ తడికాయలు అలాగే నేను పాన్లో వేసేసుకొని పొయ్యి మీద పెట్టేస్తానండి. ఇంకా సన్నపు సెగ మీద చిన్నగా అలా కొంచెం ఉడుకుబట్టిన దాకా ఉంచుతాను. అలా 1 స్పూను నూనె వేస్తానండి, జస్ట్ అడుగంటకుండా నేను అనమాట. ఇంకప్పుడు మూత పెట్టేస్తే చిన్నగా ఉడుకు పట్టుద్ది. అప్పుడు తీసేసి ఉడుకు పట్టిన తర్వాత అడుగంటకుండా జస్ట్ అలా తిప్పుకోవటమేనండి. ఉడుకు పట్టిన తర్వాత బాగా ఉప్పేస్తానండి. ఇది క్రాన్బెర్రీస్ పుల్లగా ఉంటాయి కదా, బాగా ఉప్పు ఎక్కువ పట్టుద్దండి. నేను ఈ 340 గ్రాములకి నేను 4 స్పూన్లు ఉప్పు వేసాను. ఇప్పుడు ఉప్పు నీరు వచ్చి బాగా లొల్లడ ఉడుకుతుందండి. ఇది బాగా ఉడకాలండి. మనం ఆవకాయకి అయితే కనుక ముక్క చెదరకుండా పైన తిప్పుతాము. ఇప్పుడు ఏంటంటే ఇది ఎటు మన పేస్ట్కి కదా, బాగా మెత్తగా ఉడకాలన్నమాట. మూత పెట్టేసి పెడితే బాగా మెత్తగా ఉడికిపోయిద్దండి. అప్పుడు ఆపేసుకొని కొద్దిగా ఉమ్మగిలనిచ్చేసి కొద్దిగా ఆరాక బాగా ఎనిపేసుకోవటమేనండి. మెత్తగా ఎనిపేసుకుంటాను. నేను మిక్సీ వేయనండి. మాకు అలా మధ్యలో అలా పలుకులుండి తగులుతుంటే మాకు ఇష్టం అనమాట. అందుకని నేను మిక్సీ వేయకుండా జస్ట్ ఇలా ఎనిపేసేసి ఆరాక డబ్బాలో పెట్టేసుకుంటానండి, టిన్లో. ఇది ఇప్పుడు నాకు సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం పులిహారకి అన్నానికి కదా మనం రెడీ చేసుకుంది. నేను 2 కప్పుల రైస్ వండేసి ఆరబెట్టి పెట్టుకున్నానండి. ఆ 2 కప్పుల రైస్కిను 4 పచ్చిమిరపకాయలు, 4 ఊరమిరపకాయలు, జీడిపప్పులు, వేరుశనగ పప్పులు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. వేయించిన వేరుశనగ పప్పులు అండి అవి. నేను ఈ పులిహార తిరగమాతకి నేను ఎండుమిరపకాయలు వేయనండి, ఊరమిరపకాయలే తీసుకుంటాను. ఇలా పాన్ తీసుకొని మామూలు రెగ్యులర్ మనం తిరగమాతలాగా నాకు ఈ 2 కప్పుల బియ్యానికి నేను 4 స్పూన్లు నూనె వేసానండి. ఇంకో 2 స్పూన్లు మీరైతే వేసుకోవచ్చు. నేనంటే నూనెలు అన్నీ తక్కువ కదా, పులుపులు, కారాలు, నూనెలు నేను తక్కువ కదా. నేను రెగ్యులర్ ఎండుమిరపకాయలు వేయనండి, నేను ఊరమిరపకాయలు వేస్తాను, కొద్దిగా టేస్టీగా ఉంటాయని. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. నాకు పులిహారలో క్రిస్పీగా కరకరలాడుతా తగులుతాయని నేను మినపప్పు, శనగపప్పు ఎక్కువ వేస్తానండి. అవి సగబడ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను. ఆ మిగతా సగం ఇప్పుడు పచ్చిమిరపకాయలతో పాటు ఎగుతాయి అన్నమాట. ఇది వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తానండి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత నాకు ఆ 2 కప్పుల బియ్యానికి 4 స్పూన్లు క్రాన్బెర్రీ పేస్ట్ వేసేసానండి. మేమంటే తక్కువ కదా పులుపులు, కారాలును. మీకు కావాలంటే ఇంక 2 స్పూన్లైనా మీరు వేసుకోవచ్చండి. మాకైతే ఇది చాలు. అందుకని నేను ఇప్పుడు ఈ క్రాన్బెర్రీ ఇప్పుడు వేగిన పచ్చిమిరపకాయలు అయినా కూడా ఈ క్రాన్బెర్రీ పులుపులు అవి ఉడకాలండి, అప్పుడు బాగుంటుంది.
మనం పేస్ట్ చేసేటప్పుడు మనం నీళ్లు పోయలేదు కదా నిల్వ ఉండటానికని. ఇప్పుడు కొంచెం నీళ్లు పోయాలండి, కొంచెం నీళ్ళు పోస్తే ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు లొల్లడ ఉడుకుతాయి అన్నమాట పేస్ట్లో. అప్పుడు ఆ క్రాన్బెర్రీస్ పులుపు ఉప్పు పీల్చుకొని పచ్చిమిరపకాయలు బాగా టేస్టీగా ఉంటుందండి. మనం అన్నంలో కొరుక్కున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తీసేసి ఆ తిరగమాత అంతా అన్నంలో వేసి కలుపుకోవాలండి. చిన్నగా కలిపేసుకోవటమే. రెగ్యులర్ మనం పులిహోర కలుపుకున్నట్టు అంతా చక్కగా అన్నం అంతా మిక్స్ అయ్యేలాగా ఆ క్రాన్బెర్రీ పేస్ట్ అంతా తిరగమాత అంతా చక్కగా 4 పక్కల కలిసేలాగా మిక్స్ చేసి పెట్టేసుకోవటమేనండి. బాగుంది చూస్తుంటేనే పింక్ రైస్ లాగాను. చూసారా ఆ క్రాన్బెర్రీస్ అక్కడక్కడ అలా తగులుతూ ఉంటే బాగుంటుందండి. మాకు ఒక ముద్దలోకి అలా క్రాన్బెర్రీ, ఒక ముద్దలో పచ్చిమిరపకాయలు, ఒక ముద్దలో జీడిపప్పు, ఒక ముద్దలో వేరుశనగ పప్పులు అలా తగులుతూ ఉంటే మాకు ఇష్టం అండి. మా ఇంట్లో అందరికి కూడా, మీకు అలా నచ్చకపోతే మీరు పేస్ట్ అయినా చేసుకోవచ్చు. మాకు అలా ఇష్టం కనుక నేను ఇలా చేశాను. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే బాగా ఇష్టం. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. ఇదండి మన క్రాన్బెర్రీ పులిహార. చివరికి ఇలా రెడీ అయిందనమాట మనకి. బాగుందండి, నచ్చింది. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారో నాకు కొద్దిగా కామెంట్ చేయండి. మీలో అసలు ఎంతమందికి తెలిసిది? అందరికీ తెలుసా? చేస్తారా మీరు? నాకు తెలీదు. మేమైతే ఇలా చేస్తామన్నమాట. ఇది పచ్చిమిరపకాయలు, ఊరమిరపకాయలు, క్రాన్బెర్రీ ముక్కలు అలా కనపడతా ఉండాలన్నమాట మాకు. ప్లీజ్ అండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.